పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. రిజర్వేషన్లపై నిర్ణయం కోసం ఫిబ్రవరి 5న కేబినెట్, 7న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఓవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, మరోవైపు ఎస్సీ వర్గీకరణ అంశాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వరుస సమీక్షలతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, పంచాయతీ ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు చివరి దశకు చేరుకుంది. డెడికేషన్ కమిషన్ ముసాయిదా రిపోర్ట్ సర్కార్కు చేరడంతో సమస్యలు రాకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. ఎన్నికలకు చిక్కులు రాకుండా న్యాయ సలహాలతో నివేదిక ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ను కోరింది. ఫిబ్రవరి 2వ తేదీన కమిషన్ ఫైనల్ రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి కమిషన్ చీఫ్ అందించనున్నారు. దానిపై ఫిబ్రవరి 5న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. ఇక ఫిబ్రవరి 7న ఒక్కరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి డెడికేషన్ రిపోర్ట్, బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారు. 50% రిజర్వేషన్ల కోటా దాటకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. అయితే ప్రస్తుతం డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 50% మించుతోంది. జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేలా చట్ట సవరణలు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే యోచనలో రాష్ట్ర సర్కారు ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించి సమాచారం అందించినట్లు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో మాలా మాదిగ నేతల మధ్య వర్గీకరణ రచ్చ మొదలైంది. వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన వివేక్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇది చెప్పకూడదు తెలియదు కానీ వాస్తవం చెప్పడంలో ముందుండేవాడు సంపత్ కుమార్ అని చెప్తున్నారు, రాసుకోండి. మా అధికారిక సమావేశంలోనే, మా పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీలోనే, పిఏసి మీటింగ్ లోనే స్పష్టంగా సంపత్ కుమార్ అనే మాదిగ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేసిండు. ఏమని? వర్గీకరణ అన్నది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి. 2004లో, 2009లో, 2014లో, 2018లో ఇట్లా ప్రతి మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వర్గీకరణ పెట్టినాము. ఖార్గే గారు కూడా అనౌన్స్ చేసినారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు, మొన్నటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేసినారు, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. వీటన్నిటికీ విరుద్ధంగా ఎవరైనా కానీ, వివేక్ కావచ్చు, వివేక్తో పాటు ఎవరున్నా కానీ, వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా మా అధికారిక పిసిసి సమావేశంలోనే నేను డిమాండ్ చేసిన, దానికే కట్టుబడి ఉన్నాను. ఎవరైనా అది మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే. బరాబర్ మేము కూడా రిపెండ్ చేసినాం. పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి నమ్మకం మాకుంది. అటు 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటం ఒక్క ఎస్సీల కోసం మాత్రమే కాదన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. వర్గీకరణపై ఇచ్చిన హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ విలువను, గుర్తింపును 30 ఏళ్ళుగా చేసిన పోరాటాన్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం మనకు ఒక అవార్డు ఇచ్చింది. దాన్ని స్వాగతించి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ 30 ఏళ్ల పోరాటానికి దక్కిన విలువని, ఒక శ్రమకు, త్యాగానికి దక్కిన విలువని, 30 ఏళ్ళుగా చేసిన పోరాట చరిత్ర ఆయన చెప్పి స్వాగతిస్తే బాగుండేది. కానీ దీన్ని స్వాగతించినట్టుగానే ఒక మాట చెప్పి కానీ అనేది మళ్ళీ మొదలుపెట్టి ఫలానోళ్ళకు రాలేదని చెప్పి మాట అంటే నాకు రావడం కూడా ఆయనకు ఇష్టం లేదా అని అనిపించేంత బాధ ఉన్నది. మొత్తం మీద కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.